విద్యుత్ ప్రాజెక్టులు అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అదే లైఫ్. ఎందుకంటే ఇప్పుడు కూడా కరెంటు ఉంటుంది కానీ ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, ఎంతసేపటికి వస్తుందో తెలియట్లేదు. ఒక్కోసారి 10 నిమిషాల్లో వస్తుంది, ఒక్కోసారి గంట పోతుంది, ఇంకోసారి 2 గంటలు పోతుంది. అప్రకటిత కోతలు అంటారు. ప్రకటిత కోతలు అయితే ప్రాబ్లం లేదు, ఆ టైంకి ప్రిపేర్డ్గా ఉంటాం. కానీ అప్రకటిత కోతలతో తలడిల్లుతున్నాం. కాకపోతే ఇది ప్రభుత్వాలు తెలివిగా ఆడుతున్నటువంటి నాటకం. ఈ సందర్భంలో విద్యుత్ అవసరానికి అనుగుణంగా ఉత్పత్తి కోసం ప్రాజెక్టులు 8 విద్యుత్ ప్రాజెక్టులు ఓకే అవ్వడం అన్నది సంతోషం. వైఎస్ఆర్ జిల్లా పెదముడియం, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలాల పరిధిలోని SAEL సోలార్ MHP2 లిమిటెడ్ 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలంలోని SAEL సోలార్ MHP1 లిమిటెడ్ 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకి ఆదేశాలు ఇచ్చారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతలకుంట మంటపంపల్లిలో 2000 మెగావాట్ల కొమ్మూరు పంపుడు హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ సంస్థ కేటాయింపుకు అనుమతి ఇచ్చారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం గ్రామ పరిసరాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గుజ్జిలిలో 1500 మెగావాట్ల, చిట్టం వలసలో 800 మెగావాట్లు కలిపి మొత్తం 2300 మెగావాట్ల పంపుడు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకి నవయోగ ఇంజనీరింగ్ కంపెనీకి అనుమతి ఇచ్చారు. శ్రీ సత్య జిల్లాలోని కనగానపల్లి, రామగిరి మండలాల్లో కడప రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 231 మెగావాట్ల పవన పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం జిల్లాలోని సెట్టూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో 178 మెగావాట్ల పవన పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనంతపురం రెన్యూబుల్స్ లిమిటెడ్కి అనుమతి ఇచ్చారు. అనంతపురం సత్యసాయి జిల్లాల పరిధిలోని కంబడూరు, రామగిరి మండలాల్లో 118 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకి ఆస్సరి రెన్యూబుల్స్కి ఆదేశాలు ఇచ్చారు. కర్నూలు జిల్లా అస్సరి మండలంలోని ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 495 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుగా రెన్యూబుల్ పవర్ పేరిట బదలాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. రాళ్ల అనంతపురంలో ఉన్న ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 201 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకి 02 పవర్ SG2 లిమిటెడ్ పేరిట బదలాయించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 349 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు AMPIN ఎనర్జీ పేట బదలాయించారు. ఎకోరెన్ ఎనర్జీకి చెందిన శ్రీ సత్య జిల్లా కనగానపల్లి మండలం మద్దెల చెరువు గ్రామంలో 42 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు NSL రెన్యూబుల్ ఎనర్జీ పేట బదలాయించి 50 మెగావాట్ల సోలార్ విండ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాట్లకి అనుమతులు ఇస్తూ ఆర్డర్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.